హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం జావాలో ఇంకో టాపిక్ నేర్చుకుందాం. అదేంటంటే మెథడ్ ఓవర్లోడింగ్. ఫస్ట్ మనకు మెథడ్ అంటే ఏంటో తెలియాలి. మెథడ్ అంటే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటే దాన్ని మెథడ్ అని అంటాం. మరి మెథడ్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా యాక్షన్ని పర్ఫామ్ చేయడానికి జావాలో మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం. మరి మెథడ్స్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఒక క్లాస్లో రాసిన మెథడ్స్ని మనం వేరే క్లాస్లో రీయూజబుల్గా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం ఏం చెప్పొచ్చు అంటే మెథడ్ ఓవర్లోడింగ్ అనేది జావాకి ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఇక్కడ మరి ఈ కాన్సెప్ట్ అనేది మెథడ్స్ని ఎలా అలో చేస్తుందంటే ఒకటే మెథడ్ ఉంటుంది, సేమ్ నేమ్, కానీ డిఫరెంట్ పారామీటర్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, దీనికి డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అంటే ఒక క్లాస్లో సేమ్ మెథడ్ నేమ్ అంటే మల్టిపుల్ మెథడ్స్ విత్ సేమ్ నేమ్ ఉండి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే మెథడ్ ఓవర్లోడింగ్ అని అంటాం. అండ్ ఈ మెథడ్ ఓవర్లోడింగ్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఒక మెథడ్కి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ అనేవి అలో చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే రీడబిలిటీ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ అని అనొచ్చు. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సో మెథడ్ ఓవర్లోడింగ్కి ఖచ్చితంగా ఒక ప్రోగ్రామ్ అయితే రాయాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ మెథడ్ అనేది ఎలా రాయాలో సింటాక్స్ చూద్దాం. సో ఫస్ట్ మెథడ్కి ఏం రాస్తామంటే యాక్సెస్ స్పెసిఫైయర్ రాయాలి, నెక్స్ట్ వన్ రిటర్న్ టైప్ రాయాలి, మెథడ్ నేమ్ రాయాలి, అండ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేవి పాస్ చేయాలి. అండ్ ఇక్కడ ఏంటంటే అండ్ క్లోజింగ్ బ్రేస్ అనేది ఉండాలి, సెట్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి జావాలో ఏదైనా ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ మనం ఒక క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. సో అక్కడ క్లాస్ ఏం క్రియేట్ చేశానంటే హలో అనేది క్రియేట్ చేశాను. అండ్ ఇందులో మనం యూజ్ చేసే మెథడ్స్ అన్నీ కూడా యూజర్ డిఫైన్డ్ మెథడ్స్, అంటే యూజర్ క్రియేట్ చేసే ప్రోగ్రామ్స్ లేదంటే ప్రోగ్రామర్ క్రియేట్ చేసే ప్రోగ్రామ్స్ అన్నిటినీ మనం యూజర్ డిఫైన్డ్ ప్రోగ్రామ్స్ అని అంటాం. అండ్ ఇక్కడ నేను ఒక మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, అదేంటంటే ప్రింట్ అనే మెథడ్. సో ప్రింట్ అనే మెథడ్ని రాయాలంటే ఫస్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్ రాయాలి, పబ్లిక్ అని, రిటర్న్ టైప్ రాసాను, వాయిడ్ అని, మెథడ్ నేమ్ ఏం రాసానంటే ప్రింట్ అని రాసాను. ఈ మెథడ్లో మనం ఏ వాల్యూస్ని పాస్ చేయలేదంటే దెర్ ఈస్ నో పారామీటర్ అని అర్థం. అండ్ ఇక్కడ మెథడ్ అనేది కూడా సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కదా, సో ఓపెనింగ్ బ్రేస్ అనేది ఉండాలి, క్లోజింగ్ బ్రేస్ అనేది ఉండాలి. నేను సింపుల్గా ప్రింట్ మెథడ్లో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అనే మెసేజ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఎలా రాస్తాను, ఆ ప్రింట్ఎల్ఎన్ మెథడ్ అనేది ఎలా కాల్ చేస్తామంటే system.out.println అండ్ ఏదైతే మెసేజ్ మనం పాస్ చేయాలనుకుంటున్నామో దాన్ని డబుల్ కోడ్లో రాస్తే సరిపోతుంది. అండ్ ఆ లైన్ని కూడా ఎండ్ చేయాలి. నెక్స్ట్ వన్, అదే మెథడ్కి నేను ఒక వన్ పారామీటర్ని పాస్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఎలా రాస్తానంటే పబ్లిక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాను, వాయిడ్ అనే రిటర్న్ టైప్, సేమ్ మెథడ్ నేమ్ రాయాలి, ప్రింట్ అనేది. ఇందులో పారామీటర్ ఒక వాల్యూని పాస్ చేస్తున్నాను. అదే టైప్ ఏ టైప్ అంటే ఇంటీజర్ టైప్, ఇంట్ స్పేస్ ఏ అని. సో ఇది కూడా సెకండ్ టైప్ ఆఫ్ మెథడే కదా, అంటే ఇది కూడా యూజర్ డిఫైన్డ్ మెథడే కదా. దీనికి కూడా మనం ఓపెనింగ్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్ అనేది రాయాలి. ఈ మెథడ్లో నేను ఏదైతే పారామీటర్ పాస్ చేశానో ఆ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నా. సింపుల్గా system.out.printlnలో నాకు మెసేజ్ ఏం రావాలంటే ద వాల్యూ ఈజ్ అని వచ్చి ఆ ఏ వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఎలా రాయాలని జస్ట్ ఆపరేటర్ ప్లస్ అని యూజ్ చేసి ఏ అని కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ లైన్ని ఎండ్ చేయాలి. నెక్స్ట్ వన్, అదే మెథడ్కి నేను ఇంకో డెఫినేషన్ ఇవ్వాలనుకుంటున్నా. అంటే ఇప్పుడు 2 పారామీటర్స్ని పాస్ చేయాలనుకుంటున్నా. అప్పుడు సింపుల్గా సేమ్ అదే రాస్తాను, ప్రింట్ మెథడ్ అంటే పబ్లిక్ వాయిడ్ ప్రింట్ అని. ఇందులో 2 పారామీటర్స్ని పాస్ చేస్తాను, ఒకటి ఇంట్ బి అని, నెక్స్ట్ వన్ ఇంకో పారామీటర్ పాస్ చేయాలంటే కామా ఆపరేటర్ని యూజ్ చేయాలి, నెక్స్ట్ వన్ ఇంట్ సి అని పాస్ చేస్తాను. ఇది కూడా మెథడ్ కాబట్టి దానికి ఓపెనింగ్ బ్రేస్ అనేది రాయాలి, లాస్ట్ క్లోజింగ్ బ్రేస్ అనేది రాయాలి. ఇందులో నేను 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడేం కాల్ చేస్తానంటే system.out.println అని కాల్ చేసి నాకు మెసేజ్ ఏం రావాలంటే ద ప్రోడక్ట్ ఈజ్ అని వచ్చి నాకు B*C అనేది పర్ఫామ్ అయ్యి వాల్యూ రావాలి. అప్పుడు నేను ఎలా రాయాలంటే ప్లస్ ఆపరేటర్ని యూజ్ చేయాలి. నేను ఏ యాక్షన్ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను, B*C అని. సో 2 వాల్యూస్ని
మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేసి వాల్యూని ప్రింట్ చేయాలంటే మనం ప్లస్ తర్వాత B స్టార్ C అని రాయాలి. ఈ లైన్ని ఎండ్ చేయాలి. నెక్స్ట్ వన్ మనం ఫస్ట్ ప్రింట్ మెథడ్లో పారామీటర్ లేకుండా రాసాం. నెక్స్ట్ ప్రింట్ మెథడ్కి ఒక వాల్యూని పాస్ చేసి 1 పారామీటర్ని పాస్ చేసాం. నెక్స్ట్ వన్ అదే సేమ్ మెథడ్కి 2 పారామీటర్స్ పాస్ చేసి డిఫరెంట్ డెఫినేషన్స్ అనేవి ఇచ్చాం. అంటే ఒక క్లాస్లో సేమ్ మెథడ్స్ ఉండి డిఫరెంట్ పారామీటర్ పాస్ చేస్తే దాన్నే మనం మెథడ్ ఓవర్లోడింగ్ అని అంటాం. మరి ఈ మెథడ్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేయాలంటే మన ప్రోగ్రాంలో మెయిన్ మెథడ్ అనేది రాయాలి. సెట్ ఆఫ్ స్టేట్మెంట్. సో ఓపెనింగ్ బ్రేస్ అనేది ఉండాలి, క్లోజింగ్ బ్రేస్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ మనకి మెయిన్ మెథడ్ అనేది ప్రీడిఫైన్డ్ మెథడ్, ఆల్రెడీ డెవలప్ అయిన మెథడ్. దాన్ని మనం మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ మన క్లాస్ నేమ్ ఏంటంటే హలో. సో ఆ క్లాస్లో రాసిన యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ అన్నిటినీ మనం కాల్ చేస్తేనే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో వాటిని కాల్ చేయాలంటే మనం క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో క్లాస్ నేమ్ హలో. సో హలో స్పేస్ హెచ్ అనే ఒక ఆబ్జెక్ట్ ఇచ్చాను, ఈక్వల్ టు న్యూ అని రాసి క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ ఏంటంటే హలో అండ్ ఓపెన్ పారామీటర్ అండ్ క్లోజ్డ్ పారామీటర్ యూజ్ చేశాను. ఇక్కడ హలో క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. మరి మెథడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఆ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి మనం మెథడ్స్ అన్నిటిని కాల్ చేసినప్పుడే ఆ మెథడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ క్లాస్లో మెథడ్స్ నేమ్స్ అన్నీ కూడా సేమ్, డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయంటే మనం ఏ మెథడ్ని కాల్ చేస్తున్నాం అనేది ఎలా తెలుస్తుందంటే మనం ఏవైతే వాల్యూస్ని పాస్ చేస్తామో ఆ పారామీటర్ని బేస్ చేసుకొని ఆ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఆ ప్రింట్ మెథడ్లో ఏవైతే జస్ట్ పారామీటర్ లేకుండా ఉన్న మెథడ్ని కాల్ చేయాలనుకోండి, అప్పుడు ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ప్రింట్ అని కాల్ చేస్తాను, హెచ్ డాట్ ప్రింట్ అని. సో ఇలా కాల్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పారామీటర్లో ఏ వాల్యూ లేదు అంటే మనం ఏ మెథడ్ని కాల్ చేస్తున్నామంటే ఏ మెథడ్ వితౌట్ పారామీటర్ ఉన్న మెథడ్ని కాల్ చేస్తున్నాం. మనం 1 పారామీటర్ ఉన్న మెథడ్ని ఎలా కాల్ చేస్తామంటే హెచ్ డాట్ ప్రింట్ అని ఇచ్చి ఏదైనా వాల్యూని పాస్ చేసామనుకోండి ఆ పారామీటర్ని బేస్ చేసుకొని ఆ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఇందులో మనం 25 అనే వాల్యూ ఇచ్చాం అంటే ఏ మెథడ్ కాల్ అవుతుందంటే సెకండ్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. అంటే ఏ మెథడ్ విత్ సింగిల్ పారామీటర్ ఉన్నది కాల్ అవుతుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాను, డాట్ ప్రింట్ అని ఇచ్చాను. ఈ స్టేట్మెంట్లో నేను ఏ మెథడ్ని పారామీటర్స్ ఉన్నాయి 1, 10 అని. సో మనం రాసిన యూజర్ డిఫైన్డ్ మెథడ్లో ప్రింట్ మెథడ్ అనేది అన్నిట్లో సేమ్ అండ్ డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. ఇందులో 2 పారామీటర్స్ ఉన్న మెథడ్ అనేది కాల్ అవుతుంది. అండ్ అక్కడ మనకి ఏ అంటేనేమో 25 వాల్యూ అనేది స్టోర్ అవుతుంది, బి అంటేనేమో 1 వాల్యూ, సి అంటేనేమో 10 వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ మెయిన్ మెథడ్ని క్లోజ్ చేస్తాం, క్లాస్ని కూడా క్లోజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మరి ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా సేవ్ చేయాలి, క్లాస్ నేమ్ ఏంటి, హలో కదా. సో మనం ఎలా ఇస్తామంటే హలో డాట్ జావా అని సేవ్ చేయాలి. నెక్స్ట్ వన్ దాన్ని ఎలా కంపైల్ చేస్తాం, జావా సి స్పేస్ హలో డాట్ జావా అని సేవ్ చేస్తాం. మరి మన దాంట్లో ఏం సింటాక్స్ ఎర్రర్స్ లేవనుకోండి దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, జావా స్పేస్ హలో అని ఎగ్జిక్యూట్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏమొస్తుందంటే మనం ఏ ఆర్డర్లో అయితే మెథడ్స్ని కాల్ చేసామో అదే ఆర్డర్లో ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ హెచ్ డాట్ ప్రింట్ అని యూజ్ చేస్తాను. ఇందులో మెసేజ్ ఏం రాశానంటే గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ అని రాశాను. ఆ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సీక్వెన్స్లో ఏం కాల్ చేశానంటే హెచ్ డాట్ ప్రింట్ 25 అని రాశాను. సో అంటే ఏ లొకేషన్లో 25 అనేది స్టోర్ అవుతుంది. ప్రింట్ మెథడ్లో ఏం రాశానంటే ద వాల్యూ ఈస్ అని వచ్చి 25 వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కాల్ చేసిన మెథడ్ ఏంటంటే 2 పారామీటర్స్ ఉన్న మెథడ్. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందంటే ద ప్రోడక్ట్ ఈజ్ 1 into 10 అనే వాల్యూ క్యాలిక్యులేట్ అవుతుంది. సో 10 వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఏంటంటే మనకి ఒక క్లాస్లో ఎన్ని మెథడ్స్ అయినా రాయొచ్చు, కానీ ఆ మెథడ్స్ అనేవి సేమ్ నేమ్ ఉండాలి. నెక్స్ట్ వన్ ప్రతి మెథడ్కి డిఫరెంట్ పారామీటర్స్ అనేవి ఉండాలి. ఒకవేళ మన ప్రోగ్రాంలో సేమ్ నేమ్ ఉండి సేమ్ పారామీటర్స్ మల్టిపుల్ మెథడ్స్ క్రియేట్ చేసామనుకోండి దోస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ జావా. థ్యాంక్ యూ ఎవ్రీవన్.